ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఇష్టానుసారంగా సమీప బంధువులను జాబితాలో పేరును చేర్చారని, నిజమైన లబ్ధిదారుల పేర్లు జాబితాలో లేకపోవడంతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి జమ్మికుంట ఎంపీడీఓకు అవకతవకలపై వివరించి తిరిగి జాబితా తయారు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు తయారు చేసే కమిటీ ఇష్టానుసారంగా తయారు చేయించారని వాపోయారు. అనేక అవకతవకలు జరిగాయి అంటూ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాట చెప్పనా సరే, ఇందిరమ్మ కమిటీ ద్వారా ప్రపోజ్ చేస్తే వెరిఫై చేయమన్నా చేసినాము. ఇప్పుడు ఒక సంవత్సరమే ఊర్లో అందరికి రావు, దఫాలుగా వస్తాయి. ఇప్పుడు రెండో విడతలో కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంది. మీ దాంట్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ మేము కమిటీ వాళ్ళకు రిఫర్ చేస్తాము. వాళ్ళు చూసి ఏదైతే ఉన్నారో వాళ్ళు చేస్తాము. ఇదంతా ఒకటే ఏరియానా? మడిపల్లి గ్రామం అండి. మాకు ఇంద్రమ్మ పథకం కింద ఇండ్లు శాంక్షన్ చేస్తానన్నారు. నిరుపేదలకు ఇండ్లు ఇస్తా అన్నారు సార్. అది లేదు, ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ ప్రకారము వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇండ్లు ఇచ్చలేదప్ప మరి ఎవరికి ఉన్నది ఎవరికి లేదు చూసి ఎంక్వైరీ చేస్తా అన్నారు సార్. 3 సార్లు ఎంక్వైరీ చేసి ఇండ్లు శాంక్షన్ చేస్తా అన్నారు సార్. ఒకటేసారి వచ్చింది చూసుకున్నారు, ఇండ్లు వచ్చినాయి సార్. మేము ఇంతమందికి ఇండ్లు లేకుండా ఉన్నాం సార్. ఇల్లు అడుగు జాగా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. అందరికి మాకు ఇండ్లు వచ్చేటట్టు చూడండి సార్. మేము ఇక్కడికి వచ్చింది మాకు ఇండ్లు రావాలి. ఒక్కసారి వచ్చి ఎంక్వైరీ చేయండి సార్. ఎవరికి ఇండ్లు ఉన్నాయి ఎవరికి లేదు చూసి ఉన్న వాళ్ళకి కాకుండా లేని వాళ్ళకి న్యాయం